దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. నజరేయుడైన నామములో మీకు శుభములు. సామెతలు 3వ అధ్యాయము 16, 17, 18 వచ్చిన. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలనియు క్షేమకరము. దానిని అవలంబించే వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు. ఇక్కడ దాన్ని 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 అని రాయబడు. ఆ దాన్ని అనే దాని గురించి కూడా ఇక్కడ 13వ వచనంలో వివరించారు. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితంలో కావలసిన ప్రతిదాన్ని సంపాదించుకోవడానికి మొట్టమొదటిగా మనం సంపాదించుకోవాల్సింది జ్ఞానాన్ని. ఆ జ్ఞానాన్నే దేవుని తోడు అని నేను అంటాను. ఎందుకంటే ప్రతి మనిషి కష్టపడతాడు, ప్రతి మనిషి కష్టపడి చదువుతాడు. అయితే దేవుని పిల్లలుగా మన దేవుడు తోడుతో పనిచేస్తే ఇక్కడ కింద రాయబడి ఉన్నాయి. అవేంటంటే దీర్ఘాయువు, తర్వాత ధనం ఘనత కలుగుతాయి. కాబట్టి ఈ రోజుల్లో ఏ మనిషి కూడా దీర్ఘాయువుని వాగ్దానం చేయలేడు. కానీ నా దేవుడు ఆయన తోడుతో మనం పనిచేస్తే దీర్ఘాయువుని మనకి వాగ్దానం చేస్తాడు. హల్లెలూయా. ఆ రీతిగానే ధనం ఘనత. మరి ఈ రోజుల్లో చూస్తూ ఉంటే ధనం సంపాదించిన ప్రతివాడు కూడా సమాజానికి విరోధి. ఏం చేసి సంపాదించాడు, అది చేసి సంపాదించాడు అంటారు తప్ప వాళ్ళకి మంచి పేరు ఇవ్వడానికి మనుషులు ఒప్పుకోరు. కానీ నా దేవుని తోడుతో కనుక పనిచేస్తే మనకి ధనంతో పాటు ఘనత కూడా వస్తుంది. హల్లెలూయా. ఇంకా ఇక్కడ దాని మార్గములు రమ్య మార్గములు అంటే దేవుడితో మనం నడుస్తుంటే ప్రతిరోజు మనకి నూతన ఉత్సాహం ఉంటుంది. నిన్న చేసిన పని ఈరోజు చేసినా కూడా మనం అలసిపోం, అది నూతనంగా ఉంటుంది. అదే పని మనం నెల రోజులు చేసినా, 3 నెలలు చేసినా, 6 నెలలు చేసినా కూడా మళ్ళీ నూతన ఉత్సాహం వస్తాడు. ఎందుకంటే దేవుడు కొత్త కొత్త విషయాలు నేర్పిస్తాడు, కొత్త కొత్త వస్తువులు కూడా మనం సమకూరుస్తాడు. హల్లెలూయా. ఆ రీతిగానే దాని త్రోవలు క్షేమకరములు. కాబట్టి దేవుడి జ్ఞానం అవలంబిస్తే మనకేదో నష్టపోతాం, కష్టాలు పడిపోతాం, చిక్కుల్లో పడిపోవడం కానీ లేదు. అది మనకి క్షేమకరం. హల్లెలూయా. ఇంకా చివరిగా దాన్ని అవలంబించే వారికి అది జీవవృక్షం. ఏమండి, జీవవృక్షం అంటే అది ప్రతిరోజు దాన్ని నీళ్లు పోస్తూ ఉంటే అది మన ఫలాలు ఇస్తూనే ఉంటుంది. అలా మనం ఆ జ్ఞానంతో పనిచేసిన కొద్దీ మనకు లాభం వస్తుంది, కానీ నష్టాలు అనేవి ఎట్టి పరిస్థితిలో కూడా రావన్నమాట. హల్లెలూయా. దాన్ని పట్టుకున్న వారందరూ ధన్యులు. కాబట్టి ఆ జ్ఞానాన్ని కనుక మనం పట్టుకుంటే మన ధన్యులైనట్టే. ఇక మన జీవితంలో అంతకు మించిన గొప్ప ఆధిక్యత కానీ గొప్పగా సంపాదించుకోవడం కానీ ఇక ఏముండదు అనమాట. కాబట్టి మరోసారి దేవుడి వాక్యం చదువుదాం. 13వ వచనం చదువుదాం. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. 16వ వచనం. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలను క్షేమకరములు. దాన్ని అవలంబించే వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకున్న వారందరూ ధన్యులు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమగల నా ప్రియ యేసయ్య, ప్రతిరోజు నాకు మీరు తోడుగా ఉండండి. మీరు ఇచ్చే జ్ఞానం ద్వారా నాకు క్షేమం, ధనం, ఘనత, దీర్ఘాయువు దయచేయండి. వాటితో పాటు ప్రతిరోజు నన్ను నూతనపరచండి. ఆ రీతిగానే నేను అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా నీవు ఇస్తున్నప్పుడు అవన్నీ స్వీకరించడానికి కావాల్సిన జ్ఞానాభివృద్ధి నాకు ప్రతిరోజు కలిగించమని మీ పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి.
ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడే నడిపింపబడదాం కాక. ఆమెన్. సీ ద నెక్స్ట్ వీడియో.